ఈనాడులో కూడా ప్రధానంగా ఇదే రాశారు. పిటిషన్లపై తేలేదాకా తుది నియామకాలు ఖరారు చేయొద్దు, సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించవచ్చు, గ్రూప్ 1పై టీజీపీఎస్సీకి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు, కంప్యూటర్ లాక్ హిస్టరీ వివరాలను ఉత్తర్వులు, మార్కులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చాలని సూచన. పెట్టక పరీక్ష పెడితే దాంట్లో కూడా ఇది ఇక్కడ గ్రూప్ 1 ఇలా జరిగింది. ఇక్కడ జేఈ చూడండి, జేఈ మెయిన్ ఫలితాలు వెల్లడిలో అయోమయం, తుదికి ఇచ్చిన గంట వ్యవధిలోనే తొలగింపు, 1,00,000 మంది విద్యార్థులతో ఎన్టీఏ ఆటలు. అసలు ఏందండి జేఈ కావచ్చు, గ్రూప్ కావచ్చు, ఏంది ఎగ్జామ్ పెడతామే తలకాయ నొప్పి. మన వాళ్ళు పేపర్ లీక్ అవుద్ది, లేకపోతే పెట్టిన తర్వాత రిజల్ట్స్లోనేమో తప్పుల తడక. ఇక్కడ గ్రూప్ 1లో అయితే తెలుగు మీడియం విద్యార్థులు ఖచ్చితంగా అన్యాయం జరిగిందనే చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు. చూద్దాం దాని గురించి మనం. ఇక ఫ్యూచర్ సిటీకి మారుబేని, 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం. ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లు అంటండి. 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. జైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ. మెట్రోకు 11,693 కోట్ల రుణం అందించాలని ప్రతిపాదన. చూద్దాం ఏం చేస్తారో. ఇక రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు, ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షిపణి ప్రయోగించరాదు, జడ్జీలు సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తారా, ఏం జరుగుతుంది, ఎటు వెళ్తున్నాం, జీవితంలో ఇలాంటివి చూడాల్సి వస్తుంది అనుకోలేదు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ తీవ్ర వ్యాఖ్యలు. చూద్దాం ఇది ఎటుపోద్దో మరి. ఇంకా నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్లో మహిళా రైతుల సమస్యలను వింటున్న మంత్రి పొంగిలేటి. అన్నదాతల చెంతకి అధికారులు, కోర్టులో లేని అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం, రైతులందరికీ ఈ సేవలు పూర్తిగా ఉచితం, అసైన్ భూముల్లో అర్హులకే హక్కులు కల్పన, భూభారతి పైలట్పై ప్రాజెక్టుల ప్రారంభంలో రెవెన్యూ మంత్రి పొంగిలేటి. నెక్స్ట్ ఇక పుప్పాలగూడలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తున్నారంటే దాదాపు 450 ఎకరాలు ఏర్పాటు చేయబోతున్నారు. 5 లక్షల మందికి ఉపాధి. డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన మంత్రుల కమిటీ నిర్ణయం ఉంటుంది. దీని గురించి మాట్లాడాలండి. ఇప్పుడు ఈ పుప్పాలగూడ ఐటీ ఏదైతే ఉందో ఇదొకటి. ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్న ఈ 600 ఎకరాల్లో వీళ్ళకి మారుబెన్ అనే కంపెనీకి పర్మిషన్ తీసుకొచ్చారు కదా. ఈ రెండింటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం. పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్కే ఉంది తెలుసా.